1971లో ఇందిరా ప్రభుత్వం ఏదైతే చేసిందో ఇప్పుడు మోదీ ప్రభుత్వం కూడా అదే చెయ్యనుందా అంటే అదే కాబోతుంది అనిపిస్తుంది. తూర్పు పాకిస్తాన్కి విముక్తి కల్పించి బంగ్లాదేశ్ను ఏర్పాటు చేసినట్లు ఇప్పుడు మోదీ కూడా పీఓకేను ఆక్రమించుకుని అటు బలూచిస్తాన్ను ఏర్పాటు చేసేలా ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. మరి బలూచిస్తాన్ ఏర్పడితే మనకేంటి అనే సందిగ్ధంలో ఉన్నారా? పక్కలో బల్లెంలాగా పాకిస్తాన్కి మన మిత్రదేశం బలూచిస్తాన్ అవుద్ది. ఇప్పటికే తాలిబన్లు మనతో వాళ్లకున్న అవసరాన్ని గుర్తించి పాకిస్తాన్ చేసేది జిహాద్ కాదు, దొంగలు వాళ్లు అంటూ బహిరంగంగానే పాకిస్తాన్కి ఎలాంటి సపోర్ట్ చేయొద్దని అఫ్ఘాన్ పౌరులకు హుకుం జారీ చేసింది. రేపు బలూచిస్తాన్ కూడా విడిపోయి మనకు మిత్రదేశంగా మారితే అప్పుడు పాకిస్తాన్ గతేంటో ఒక్కసారి ఆలోచిస్తేనే మనకు సీన్ సితారా అర్థమవుద్ది. చైనాను నమ్ముకున్నోడు ఎవ్వడు బాగుపడలేదు. దానికి ఉదాహరణగా శ్రీలంక, మాల్దీవ్స్నే చెప్పవచ్చు. ఇప్పుడు పాకిస్తాన్ కూడా ఆ లిస్ట్లోకి చేయబోతుంది. కాని భారత్ను నమ్ముకున్నోడికి మాత్రం ప్రాణాలు అడ్డేసి కాపాడుకుంది. శ్రీలంక దివాళా తీసిన సమయంలో ఆపన్న హస్తం అందించింది. పాకిస్తాన్ వికృత చర్యలతో బాధపడుతున్న సమయంలో బంగ్లాకు విముక్తి కలిగించింది. నేపాల్ను అన్ని విధాలుగా ఆదుకుంది. భూటాన్కి సైనిక రక్షణ కల్పించింది. ఇలా ఒకటా రెండా ఎన్నో ఉదాహరణలు చెప్పవచ్చు. మరి బంగ్లాదేశ్ లాగే బలూచిస్తాన్ మనకు మేకులాగా మారితే పాలు తాగిన రొమ్మునే గుద్దితే అనే సందేహం మీకు రావచ్చు. కాని ఇక్కడ ఆ అవకాశమే లేదు. ఎందుకంటే బంగ్లాకి మనతో సరిహద్దుంది. కాని బలూచిస్తాన్కి అలా ఏం లేదు. భౌగోళికంగా కలిసిలేదు. జల సరిహద్దుని పంచుకుంటది. వ్యాపార నిమిత్తం ఇది మనకు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇక పీఓకే విషయానికి వస్తే 1947 నాటి పరిస్థితుల దృష్ట్యా మతప్రతిపదికన అక్కడి ప్రజలు పాకిస్తాన్కి వత్తాసు పలికి ఉండొచ్చేమో. కాని ఇప్పుడు కూడా పాకిస్తాన్ దుస్థితి చూశాక వాళ్లతోనే కలిసి ఉంటామనుకోవడం ఒక సిగ్గుమాలిన చర్య. 140 కోట్ల మంది అఖండ భారతంలో ఎంతో సంతోషంగా, స్వేచ్ఛగా జీవిస్తుంటే పీఓకే ప్రజలు మాత్రం ఇంకా బానిసలుగా మగ్గిపోవడం చాలా హృదయ విదారకం. తినడానికి తిండిలేని దుస్థితి నుంచి బయటపడాలంటే ఇప్పటికైనా అక్కడి ప్రజలు స్థానిక ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి భారత్ మద్దతు కోరి విలీనమవుతామని ఉద్యమాలు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ సమయం దాటిపోతే ఇలాంటి అవకాశం మళ్లీ రాకపోవచ్చు వారికి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలను మీ ముందుకు తీసుకొస్తాను.